ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. ముందుగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ముంబై ఇండియన్స్‌కి ఫస్ట్ ఓవర్‌లోనే షాక్ తగిలింది. రోహిత్ శర్మ 4 బాల్స్ ఆడి డకౌట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ చాలా టైట్ లైన్ బౌలింగ్ వేశాడు. థర్డ్ ఓవర్‌లో బౌలింగ్‌కొచ్చిన ఖలీల్ అహ్మద్ ర్యాన్ రికల్టన్ను బౌల్డ్ చేశాడు. ఇక చాలా సంవత్సరాల తర్వాత సీఎస్కేకు ఆడుతున్న అశ్విన్ ఫస్ట్ ఓవర్‌లోనే విల్ జాక్స్‌ను అవుట్ చేశాడు. 36కి 3 వికెట్స్ కోల్పోయిన ముంబై తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను బిల్డ్ చేశారు. ఇద్దరూ కలిసి 36 బాల్స్‌లో 51 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. 11th ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన బాల్‌ను సూర్యకుమార్ యాదవ్ మిస్టైమ్ చేశాడు. ఆ షాట్ ఆడటం ఫినిష్ అవ్వకముందే ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ ముంబై ఇండియన్స్‌ను ఎక్కడా కోలుకోనివ్వలేదు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, రాబిన్ మించ్, నమందీర్లను రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో నూర్ అహ్మద్ అవుట్ చేశాడు. 16 ఓవర్స్‌కి 118 రన్స్ చేసిన ముంబై ఇండియన్స్ 140 రన్స్ అయినా చేస్తుందా అని అనిపించింది. కానీ చివర్లో దీపక్ చహర్ ముంబై ఇండియన్స్‌ను ఆదుకున్నాడు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 15 బాల్స్ ఆడి 28 రన్స్ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్ ముగిసేసరికి 9 వికెట్స్ కోల్పోయి 155 రన్స్ చేసింది. ఇక సీఎస్కే బౌలింగ్ విషయానికొస్తే నూర్ అహ్మద్‌కి 4 వికెట్స్, ఖలీల్ అహ్మద్‌కి 3 వికెట్స్, అశ్విన్, నాథన్ ఎలిస్‌కి తలా ఒక వికెట్ పడ్డాయి. 156 రన్స్ టార్గెట్‌తో చేసింగ్‌కి దిగిన సీఎస్కేకి సరైన స్టార్ట్ లభించలేదని చెప్పొచ్చు. రెండవ ఓవర్‌లోనే దీపక్ చహర్ ఓపెనర్ రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసి ముంబై ఇండియన్స్‌కి బ్రేక్ త్రూ అందించాడు. ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ నుంచే అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. సచిన్ రవీంద్ర బాల్ టు బాల్ సింగిల్స్ తీసి గైక్వాడ్‌కి స్ట్రైక్ ఇస్తుంటే గైక్వాడ్ 6లు, 4లతో క్విక్ రన్స్ చేశాడు. పవర్ ప్లే అయ్యే టైంకి సీఎస్కే స్కోర్ 62 రన్స్. అందులో 42 రన్స్ గైక్వాడ్‌వే ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గైక్వాడ్ ఏ విధంగా డామినేట్ చేశాడో అని. సచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ కలిసి 37 బాల్స్‌లో 67 రన్స్ పార్ట్నర్‌షిప్ చేశారు. 26 బాల్స్‌లో 53 రన్స్ చేసిన గైక్వాడ్ డెబ్యూట్ బౌలర్ విఘ్నేష్ బౌలింగ్‌లో 6కి ట్రై చేసి 4 లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సీఎస్కే ఈజీగా గెలుస్తుందనుకున్న టైంలో విఘ్నేష్ మ్యాచ్‌ను టర్న్ చేశాడు. రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే, దీపక్ హూడా ముగ్గురిని క్విక్ టైమ్‌లో అవుట్ చేశాడు. అయితే ఈ ముగ్గురు లూజ్ షాట్స్ ఆడి వికెట్స్ కోల్పోతారు. ఆ తర్వాత వచ్చిన శామ్ కరణ్ కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన జడేజాతో కలిసి సచిన్ రవీంద్ర క్రూషియల్ 36 రన్స్ పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేశారు. గెలవడానికి 6 రన్స్ ఉండగా జడేజా రనౌట్ అయ్యాడు. సీఎస్కే ఫ్యాన్స్ మొత్తం వెయిట్ చేసి ధోనీ క్రీజ్‌లోకొచ్చాడు. 2 బాల్స్ ఆడి స్కోర్ అయితే ఏం చేయలేదు. ఇక లాస్ట్ ఓవర్‌లో 4 రన్స్ కొట్టాలనగా మిచెల్ శాంట్నర్ బౌలింగ్‌లో సచిన్ రవీంద్ర 6 కొట్టి మ్యాచ్‌ని గెలిపిస్తాడు. సచిన్ రవీంద్ర 65 రన్స్ కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. అవతల లైన్‌లో వికెట్స్ పడుతున్నా సచిన్ రవీంద్ర మాత్రం అవుట్ అవ్వకుండా చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్స్ తీసిన నూర్ అహ్మద్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.